చంటి ఇదేరా సుచిత్ర ఇల్లు. ఈ కొంప సాజ్ ఎంట్రీ ఎంత ఉంది? మన కొంపకి మ్యాచ్ చేయట్లేదు. బాగా బలిసిన ఫ్యామిలీలా ఉంది. ఇది ఎక్కడుంది? సుచే, ఏనా సుచే? ఏంటి ఏంటిది? లవ్ లెటర్. నీ లేవులేంటి, నా లేవులేంటి? మీరు నన్ను లవ్ చేయడం ఏంటి? నీకు కాదు, లోపల మీ అమ్మాయి గారు ఉంటారు, తీసుకెళ్ళి. ఏంటి మీ రేంజ్కి మా అమ్మాయి గారు కావాల్సి వచ్చారా? బాబోయ్ బాబోయ్, ఎంత మాట అనేసిందిరా చట్టిగాడిని. ఏం చేస్తుంటావు ఇక్కడ? అంట్లు తోగుతుంటాను, బట్టలు ఉతుకుతుంటాను. ఈ లెటర్ లోపల తీసుకెళ్ళి ఇవ్వలేదనుకో, ఇవాళ నీకు చివరి అంట్లు. ఎందుకంటే రేపు తోనకు నువ్వు ఉండవు, పొడిచి పారేస్తాను. ఎలా పరిగెత్తా? వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు. ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వాట్? నేను చెప్పింది ఏం చేసావు? చెప్పడు. నేను చెప్పింది ఏం చేసావు? ఎవరైనా ఆలోచించావా? నిన్నే. వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు. ఎవరది? ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతున్నావు? ఎవరది? ఎవరు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఆడపిల్లని ఇంట్లో పని చేస్తే ఇదొక. ఎక్కడ చచ్చాడు? వాడిని ఎవరో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా? వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావా? ఏంటే ఆ సూప్ ఏంటి? ఏంటేనా అడ్డంగా పోసి ఉప్పుగారం పెట్టాలి ఇడికి. అమ్మో అయ్యో అయ్య బాబాయ్, చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు చూడు ఎట్లా ఎర్రబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి మిమ్మల్ని కాదండి, నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసారి లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడేవాడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుదేలా కనపడతానన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలా వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు మా అమ్మాయి ఎలాగో మాతో లేదు బాబు, కనీసం నువ్వైనా మాతో పాటి. అంటే మీరే చేసే కర్మకాండ కూడా మీ చేసిన ఒంటరిగా దొరికాడు, ఇదే ఛాన్స్. ఈ లైన్లో పెట్టుకుంటే ఈ ఆస్తులు నేను కూడా వాటా కొట్టేయచ్చు. ఐడియా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడుగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తాం రా? నా దారి రహదారి, నీ దారి
దొడ్డిదారి నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నైన్తారా ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదెలున్నాయి, వెళ్ళి పితుక్కో. అమ్మా ఎంత మాట అన్నావే. అయినా నీ అవతారం చూస్తుంటే శోభనానికి వెళ్తున్నట్టుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? నా కలచోడే నాకు ఇయ్యి, ఇస్తావా లేదా? సమయానికి కరెంటు కూడా పోయింది, నువ్వు బయలుదేరెళ్ళు. నా కలచోడే ఇవే నీ దండ రాయిని ఆడది చేసిన రా. అమ్మో, ఈ ఫిగర్ ఏంటి శోభనం ఎదురుకు వచ్చినట్టు వచ్చేస్తుంది. బాబు గారు, అమ్మాయి గారు పోయారని దిగులు పడ్డట్టున్నారు. మీ ఆలన పాలన చూసుకోవడానికి నేను లేనా? పాలు తాగుతారా? పోనీ కాళ్ళు పట్టమంటారా? వెళ్ళిపోయిందా ఏంటి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మోపటీల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే ఓకే. నీ వల్ల నా కాలు కూడా పోయింది. కలచోడు అక్కడే, నాకు ఇచ్చేవే, నీ దండం పెడతాను. కనపడలేదు అసలు. కాసేపు కలచోడు లేకపోయేసరికి కరెంటు పోయినట్టుంది అనుకో. జంబర డంబర బంబర యా, ఒకే దెబ్బకు రెండు చెక్కలు జపా. మన అందానికి ఆడలోకం అదిరి గలగలలాడుతోంది. అబ్బో, ఈ ఆడవాళ్ళ అల్లరి తట్టుకోలేకపోతున్నాను. ఆ లాభం లేదు, నేను గ్లామర్ పెంచవలసిందే. అబ్బా, అయ్యో, చెప్పు. ఈడొచ్చాడు. ఏంటి ఏంటి వాడు మొహం చూస్తున్నావు? నేనే అత్తగాడి మొహం చూడలేదు బాబు. మరి ఏం చూస్తున్నావు బాబు? చూడు. ఏంటి చూసేది? అక్కడ చూడు. ఏంటి అక్కడ చూసేది? చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలందరూ నా గ్లామర్ దెబ్బకి గవ్వల్లా గలగలలాడిపోతున్నా. ఓహో, వాడు గడగలాడిపోతుంది, నీ అందం ఊడి కింద పడిందని కాదమ్మా. ఎందుకమ్మా? అది ఊడిందని. ఏం ఊడిందనమ్మా? అదే ఊడిందని. అదే అంటే ఏదమ్మా? కింద ఊడిందిరా. లాగు ముందుకి డబ్బులు అడిగా, నువ్వు ఇవ్వలా. అయితే పిన్ని సెట్టే గొడ్డలు పెట్టుకు టప్పున ఊడింది. ఇప్పుడు ఊడితే టప్పున పెట్టుకోవచ్చు కదరా. ఊపు కుడితే కానీ ఊరు మొత్తం చూసేటట్టు పెట్టుకో. పెట్టుకోవడం చాలా కష్టం. దరుతుడని. ఇదిగో పంబవరపు రంభ, నీ లంగా బంధు ఒకసారి అప్పి బాబా, కట్టుకుని రేపిస్తాను. కట్టుకోరా. నేను కట్టుకోవడం అసంభవం. నువ్వే కట్టు. కట్టుకున్నది నేను కాదు. ఏంటి వాడు చూసి నవ్వుతున్నావు? నాకు నవ్వు వచ్చింది, నవ్వాను. నాకు రాలేదే నవ్వు. ఎవరికేం వస్తుందో నాకేం తెలుసు. నాకు నవ్వు వచ్చింది, నేను నవ్వాను. అబ్బో, అసలు ఏం అర్థం కాకుండా మాట్లాడావుగా. నీకు నవ్వు వస్తే నన్ను చూసిన వాళ్ళనే. నీ నవ్వు రైట్స్, నీ లవ్ రైట్స్, టోటల్ కాపీ రైట్స్ నాకు బాకీ కింద బౌండ్ రాసి వచ్చిందే మీ అమ్మ, అదే మా అక్క. నేనెప్పుడంటే అప్పుడు తాళి కట్టి శోభనం చేసుకోగలను. ఇప్పుడే అమ్మా అమ్మా అంటే ఊరుకుంటానంటే సొమ్మిచ్చురోడు. కోఆపరేట్ చెయ్యి, తల వంచి కోఆపరేట్ చెయ్యి. అయ్యో, ఏంటి
నా దగ్గరకు వచ్చినప్పుడల్లా పాము పాముని పడిపోతున్నాడు మీ ఓనరు. నిన్ను చూస్తుంటే పాము కనిపిస్తుందో ఏమో పాపం. అవునా? పాము కనపడుతుందో లేదో నేను పరీక్షిస్తాను. కనబడిందా? లేదే. నాకు కనబడింది. ఏంటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.